హలో అందరికీ వెల్కమ్ టు మా మెనూలాగ్. ఈరోజు బావ ఇంకా స్వీట్ ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఫిష్ కనిపించిందంటండి. అక్కడ అడిగితే సముద్రం చేప అని చెప్పారంట. టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇంకా మాకైతే ఈ ఫిష్ పేరు కూడా తెలియదండి. సో మేము గూగుల్ చేస్తేనేమో అది బరోకాడ ఫిష్ అంటారంటండి. ఇంకా ఈ ఫిష్ అయితే ఎగురు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మమ్మీ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేసిందండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి మిక్సీ పట్టుకున్నాక అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా వేసుకొని కచ్చాపిచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అడుగంటుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఇంకొక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తే మనకు పేస్ట్ ఫ్రై అయిపోయినట్టండి. ఇప్పుడు మనకు సరిపడా కారము, ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలండి. ఇలా బబుల్స్ వచ్చాక మనం నీట్ గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. చేప ముక్కలు వేసేసాక గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. ఇలా కడాయిని తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మన బరోకాడ ఫిష్ ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ లో అయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన బరోకాడ ఫిష్ ఇగురు అయితే రెడీ అండి. మీరు ఎప్పుడన్నా ఈ ఫిష్ ని ట్రై చేశారా? ట్రై చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.